హాయ్ అండి. వెల్కమ్ టు శివకృష్ణ కంప్యూటర్స్. అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, ఫ్రెండ్స్, వెల్ విషర్స్, రిలేటివ్స్, ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ వినాయక చవితి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ ఆ గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, లైఫ్లో ముందుకు మంచి మంచి విజయాలతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఆ గణేశుని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఇక వీడియోలకైతే వెళ్దాము. ఈరోజు అయితే మన దగ్గర అయిపోయిన స్టాక్ అయితే ఆర్డర్ పెట్టి ఈరోజు అయితే తెప్పించామండి. స్టాక్ అయితే ఈరోజు వచ్చింది. దాంట్లో ఈరోజు అయితే ఏమైనా స్టాక్స్ మనకు వచ్చిన స్టాక్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేద్దాము. కొన్ని గ్యాడ్జెట్స్ కూడా తెప్పించాను. రెగ్యులర్గా కాకుండా మామూలుగా మన దగ్గర అంటే మన ఊర్లో దొరికేనివి, ఎవరి దగ్గర దొరకనివి కూడా మన దగ్గర మినిమం ఒక 2 పీసులు అయితే ఖచ్చితంగా నేనైతే ఆర్డర్ మెయింటైన్ చేస్తాను. అందుకు ఆర్డర్ అయితే నేను పెట్టాను. ఈరోజు అయితే ఏమేమి వచ్చాయో ఆర్డర్ చెక్ చేద్దాము. ముందు ఈ చిన్న బాక్స్లు ఏమైతే ఉన్నాయో చెక్ చేద్దామండి. ఇవి డ్యామేజ్ అవ్వకుండా మెటీరియల్ వాళ్ళైతే పంపించారు. దీంట్లో ఫింగర్స్ 4-in-1 మౌస్, ఇది ఆర్జీబీ లైటింగ్ ప్లస్ వైర్లెస్ అండ్ బ్లూటూత్ మౌస్ కూడా అండి. ఇది చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. ఇక తర్వాత వచ్చేసి ఎప్సాన్ 003 ఇంక్ అండి. ఇది చాలామంది ఈ 003నే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. దీంట్లో 664, 774, తర్వాత 005 ఇవన్నీ అయితే దీంట్లో అవైలబుల్గా దొరుకుతాయి. కాకపోతే కంపెనీ సపోర్ట్ అయితే 003కే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. ప్రింటర్స్ కూడా ఈ మోడల్కే ఎక్కువ ప్రింట్స్ రావడానికి హెల్ప్ అవుతుందండి బాగా. ఇంకా వచ్చేసి మనకి ఫింగర్స్ నుంచి ఏరో గ్రిప్ అండి. ఇది ఇప్పుడు మీకు చూపించే ప్రోడక్ట్స్ అన్నీ ఫింగర్స్ నుంచే వస్తున్నాయండి. ఎందుకంటే ఫింగర్స్లో ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. మీకు ఇప్పుడు వైర్లెస్ అండి, ఇది వైర్లెస్ మౌస్, ఇది ఎక్సలెంట్ క్వాలిటీ. ఇది ఏమాత్రం హెచ్పి, డెల్, లాగిటెక్ వీటికి ఏమాత్రం తీసిపోవండి ఇవి. తర్వాత ఫింగర్ స్విఫ్ట్ ఛార్జ్, ఇది స్విఫ్ట్ ఛార్జ్ అని కొత్తగా లాంచ్ అయిందండి. ఇది ఎలా అంటే మనకి రీఛార్జబుల్ వైర్లెస్ మౌస్ అనమాట. ఇది మనం ఛార్జింగ్ అయిపోతే మనం ల్యాప్టాప్ నుంచి కానీ ఛార్జింగ్ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. తర్వాత ప్రింటర్ పవర్ కేబుల్స్ అండి. ఇవి చాలా రేర్, ఎవరి దగ్గర దొరకవు. మనమైతే తెప్పించాము. ఎందుకంటే ప్రింటర్కి తర్వాత ఇప్పుడు వచ్చే ప్రింటర్స్కి కొన్ని కేబుల్స్ పోగొట్టుకున్న కస్టమర్స్ అయితే వచ్చి అడుగుతారు, వాళ్ళకి ఇవ్వడానికి అనమాట. ఇవన్నీ బుక్లెట్స్ అండి. ఇవి కస్టమర్స్కి ప్రింటర్స్కి ఏమేమి ఉన్నాయి, మన దగ్గర మోడల్స్, ప్రాసెస్ ఏమేమి ఉంది అన్నీ చెక్ చేసి చూపించడానికి ఇవైతే హోల్సేలర్ మనకు పంపించాడు. అండ్ లాస్ట్ వన్, ఇదైతే ఫింగర్స్ బ్లూటూత్ 2.1 స్పీకర్ అండి. దీని గురించి కూడా రివ్యూ అయితే చేస్తాను. ఇదైతే చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇప్పుడైతే ఈ బాక్స్ తీద్దామండి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్రోచర్స్ అయితే ఇచ్చారు కంపెనీ వాళ్ళు. తర్వాత ఈ ఇందాక చెప్పాను కదా బ్లూటూత్ స్పీకర్స్ అని, ఫుల్ ఆఫ్ స్టాక్ అండి. ఇది చాలా ఎక్సలెంట్ మోడల్, అందుకే ఫుల్ స్టాక్ తెప్పించాను. ఇవి మనము మీకు మళ్ళీ దీని గురించి అయితే చెప్తాను, ఇవన్నీ తెప్పించడం ఎందుకు అని అంటే. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. స్టాక్ అయితే ఫుల్గా ఉంది. ఇంకా తర్వాత వైఫై రిసీవర్స్ అండి. ఇవి ఫింగర్స్ కంపెనీ నుంచి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. కొన్ని ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఫింగర్స్ కంపెనీలో చాలా ఎక్సలెంట్ మోడల్స్ ఉన్నాయి. తర్వాత శాంసంగ్ 128GB మెమొరీ కార్డ్ అండి. దీనికి స్పెషల్ ఏమంటే శాండిస్క్లో స్లాట్ అయితే రాదు, కానీ దీంట్లో స్లాట్ కూడా వస్తుంది అనమాట. మెమొరీ కార్డ్ అడాప్టర్ కూడా వస్తుంది. ఇది ఒక స్పెషల్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి 160 Mbps/s స్పీడ్తో రైట్ అండ్ రీడ్ అవుతుంది. చాలా ఎక్సలెంట్ క్వాలిటీ. తర్వాత ఫింగర్స్ హబ్ అండి.
ఇది ఫింగర్స్ హబ్ అనమాట. సి టైప్ నుంచి వస్తుందండి ఇది. సి టైప్ టు యూఎస్బి హబ్ ఇది. మనకి ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్లో ఎక్కువగా హబ్స్ అయితే రావట్లేదు. యూఎస్బి హబ్స్ అయితే రావట్లేదు. అన్ని జస్ట్ ఒక ఛార్జింగ్ పోర్ట్కి ఒక సి టైప్ వస్తుంది. తర్వాత సి టైప్ నుంచి ఏమైనా మనం ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి యూఎస్బిని పెట్టుకొని మనం ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే మన దగ్గర అవైలబుల్ ఉందండి. ఇది కూడా యూఎస్బి 3.0 హబ్ అండి. ఇది యాక్చువల్గా 2.0 వస్తుంది సి టైప్లో. 2.0 వస్తుంది ప్లస్ 3.0 కూడా వస్తుంది. మన దగ్గర అయితే 3.0 ఉంది. ఇదైతే స్పీడ్ ఎక్సలెంట్గా హెవీగా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇది అల్టిమో డాక్ అండి. ఇది 5-in-1 వస్తుంది. ఇది కూడా సి టైప్ నుంచి ఒక యూఎస్బి ఉంటుంది, ఒక ల్యాన్ కనెక్టర్, హెచ్డిఎంఐ కేబుల్ అండ్ పవర్ డాక్. పవర్ కూడా మీకు ఛార్జింగ్ దీంట్లో నుంచే పెట్టుకోవచ్చు ల్యాప్టాప్కి అయితే. తర్వాత మీకు హై స్పీడ్ వస్తుందండి సి టైప్లో. హెచ్డిఎంఐ వచ్చేసి 4K వస్తుంది 30 Hz రిజల్యూషన్తో. దీని గురించి మళ్ళీ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి కాంబోస్ అండి. ఇవి కూడా డియో రీఛార్జ్ కాంబో అండి. ఇది మనకి మౌస్ కీబోర్డు 2.4 GHz స్పీడ్తో వర్క్ అవుతుంది. రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయండి దీంట్లో. స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. ఎక్స్ట్రా డెడికేటెడ్ కీస్, క్యాలిక్యులేటర్ కీస్ ఉంటాయి. తర్వాత మీకు నోట్స్ మనకి ల్యాప్టాప్స్లో కానీ డెస్క్టాప్స్లో కానీ ఈ కీబోర్డ్ కనెక్ట్ చేసుకున్నప్పుడు దీంట్లో మనకి నోట్స్ అండ్ క్యాలిక్యులేటర్ డెడికేటెడ్ కీస్ ఉంటాయండి, ఎక్స్ట్రా కీస్ ఇవి. తర్వాత 2.4 GHz వైర్లెస్ మౌస్ అండి. ఇది యూఎస్బి టెక్నాలజీ నానో రిసీవర్ వస్తుంది. తర్వాత రీఛార్జబుల్ అండి. ఇవి మీరు ల్యాప్టాప్ నుంచైనా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే అడాప్టర్ పెట్టైనా ఛార్జ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఏదైనా అడాప్టర్స్ ఉంటాయి కదా, స్మాల్ సైజ్ అంటే లో కరెంట్ అనమాట. 5 watts 10 watts అలాంటి అడాప్టర్స్ అయితే ఉంటాయి. ఆ అడాప్టర్స్ నుంచి అయితే పెట్టుకోవచ్చు. వూక్ ఛార్జింగ్ అడాప్టర్స్ నుంచి పెట్టుకోవద్దండి, ఎందుకంటే ఇవి దీంట్లో చిన్నగా ఉంటుంది, ఛార్జింగ్ బ్యాటరీ అయితే తక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేసి లాంగ్ కీ టాప్స్ అండి. ఇవి గ్రేట్ టైపింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకు అని అంటే కీస్ వచ్చేసి చాలా హైట్గా ఉంటాయి, మనకి టైపింగ్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఎక్సలెంట్ క్వాలిటీ. ఈ క్వాలిటీ కానీ ఇలాంటి కీబోర్డ్స్ కానీ కష్టం అండి, ఎవరు స్టాక్ అయితే పెట్టరు. ఇంకా తర్వాత వచ్చేసి ఏరో క్లిక్స్ అండి. ఇవి కూడా చాలా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. మీకు దీంట్లో ఏమంటే సింపుల్గా స్లీక్ ఉంటుందండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది కీబోర్డ్. సైజ్ అయితే ఒకేలాగా ఉంటుంది కానీ సైలెంట్ కీబోర్డ్ అనమాట. సైలెంట్ అని ఎందుకంటే కీస్ ప్రెస్ చేస్తే మనం ఏదైనా కానీ కీస్లో మనకి సౌండ్ వస్తుంది. ఏదైనా మనం కీబోర్డ్ ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది, కానీ దీంట్లో అలా కాదు, సౌండ్ ఉండదు అనమాట. అందుకే సైలెంట్ కీబోర్డ్ అండ్ సైలెంట్ మౌస్ అంటారు దీన్ని. ఈ స్టాక్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. బెస్ట్ ప్రైస్ కూడా దొరుకుతుందండి ఇది. ఇంకోటి ఎక్స్క్యూస్ ఐట్ అని చెప్పేసి రంగీలా మోడల్ ఇచ్చారండి ఈసారి. అంటే కలర్స్ ఉంటాయి దీంట్లో. ఎలాగంటే మనం మౌస్కి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చారు చూడండి, రంగీలా మోడల్ అనమాట ఇది. ఇక్కడ స్పేస్కి, ఎస్కేప్ కీకి కీస్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది క్వాలిటీ కూడా. మీకు దీంట్లో కూడా కలర్ఫుల్ ఉంటుంది క్వాలిటీ. కలర్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. బాగా క్రియేటివ్గా ఐడియా చేసి దీన్ని అయితే డిజైన్ చేస్తారు. దీంట్లో కూడా మనకైతే 2.4 GHzతో వస్తుంది. 12 క్విక్ సాఫ్ట్ టచ్ మీడియా కంట్రోల్స్ ఫర్ ఇన్స్టెంట్ యాక్సెస్. అంటే మనకి షార్ట్ కట్స్ ఉంటాయండి పైన కీబోర్డ్కి. ల్యాప్టాప్కి ఎలాగైతే ఫంక్షన్ కీస్ ఉంటాయో అలాగా దీనికి కూడా మల్టీమీడియా కీబోర్డ్స్ అంటారు అనమాట. అలాంటి కీబోర్డ్ అనమాట ఇది. మీకు దీంట్లో ఎలాగైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఆటో కనెక్ట్ అవుతుంది, స్మార్ట్ లైక్ ఆటో కనెక్ట్. మీరు జస్ట్ ఒక పిన్ పెట్టంగానే ఇది ఆన్ చేస్తే డైరెక్ట్గా ఆన్ అయితే అయిపోతుంది అనమాట, కనెక్ట్ అవుతుంది. ఇన్స్టాంట్గా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి పవర్ డిస్టెన్స్ కాదు, వర్కింగ్ డిస్టెన్స్ అనమాట. ఇది మీరు 10 meters అంటే వాల్స్ ఏవి అడ్డం లేకుండా 10 meters వరకు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మ్యాక్సిమం 10 meters, 8-9 meters యూజ్ చేసుకోవచ్చు. 10 meters వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే విండోస్, మ్యాక్ ఓఎస్, కైలీ ఓఎస్ అండ్ యుబంటు ఓఎస్ అన్నిటికీ వర్క్ అవుతుంది. ఈవెన్ మొబైల్కి కూడా వర్క్ అవుతుందండి ఇది. స్మార్ట్ టీవీస్కి, ఆండ్రాయిడ్ టీవీస్కి, ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అంటే పవర్ బ్యాంక్స్కి వర్క్ అవ్వదు, దానికి ఉండదన్నమాట. డిస్ప్లే కానీ ఏది కానీ ఉండదు కాబట్టి వర్క్ అవ్వవు. ఇంకా ఎనీ డిస్ప్లేకి ఉన్న వర్క్స్ అయితే అవుతాయి. సపోజ్ స్మార్ట్ ఫోన్స్, లేదంటే ఆండ్రాయిడ్ టీవీస్, మ్యాక్ ఓఎస్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, తర్వాత
ఏదైనా యూఎస్బి సపోర్ట్ చేసే ప్రోడక్ట్స్ ఏదైనా ఉందనంటే దానికి కూడా సపోర్ట్ చేస్తాయి ఈ వైర్లెస్ మౌస్లు, సారీ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్. ఇవైతే మనకి కొద్దిగానే వచ్చాయండి స్టాక్. ఇప్పుడు మళ్ళీ ఒక 2 days ఆగితే మళ్ళీ వస్తాయి. అయితే మళ్ళీ స్టాక్ అయితే అప్డేట్ వచ్చిందండి. రూటర్స్ టీపీ లింక్ వచ్చేసి 300 MBPS, ఇది 2.4 GHz వస్తుంది. ఇది వచ్చేసి AC 750 5 GHz ప్లస్ 2.4 GHz వస్తుంది. అప్ టు 300 MBPS వస్తుందండి. డ్యూయల్ బ్యాండ్ వైఫైతో వస్తుంది. సుపీరియర్ క్వాలిటీ కవరేజ్ టోటల్గా వస్తుంది. ఇవన్నీ వచ్చేసి ల్యాప్టాప్ అడాప్టర్స్ అండి. తర్వాత DDR3 ర్యామ్స్ వచ్చేసి ప్లస్ 128 GB ఎస్ పెన్ డ్రైవ్స్ వస్తాయి. OTG 64 GB 128 GB రెండు రకాలు ఉన్నాయండి. తర్వాత ఇది వచ్చేసి సాటా క్యాడీ అండి. ఇది సాటాస్ ఈ 256 GB కానీ సాటా ఏదైనా మనకి ల్యాప్టాప్లో ప్లేస్ లేకపోతే ఈ సాటాలో ఇన్సర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ స్టాక్ అండి. జిబ్రానిక్స్ బోల్డ్ మౌస్ చాలా తక్కువ ప్రైస్, బెస్ట్ ప్రైస్ వస్తుంది. అలాగే HP M090 వైర్లెస్ మౌస్, GT53 HP ఇంక్స్, పిక్స్మా కెనాన్ 790, తర్వాత 003 ఎప్సాన్ అండి. ఇది చాలా ఎక్సలెంట్ ఉంటుంది ప్రింటర్, అది ఆ మోడల్లో వచ్చే ప్రింటర్స్. తర్వాత జెబ్ స్టార్ మానిటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర. చాలా ఫుల్ క్వాంటిటీ అవైలబుల్గా ఉంటుంది. చూసారు కదా, ఇదైతే అండి మన స్టాక్ అయితే టోటల్గా ఉంటుంది. చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుందండి స్టాక్ అయితే. అలాగే ఈరోజు వినాయక చవితి కాబట్టి మన షాప్లో కూడా వినాయకుడిని నిలబెట్టడం జరిగింది. హ్యాపీ వినాయక చవితి ఆల్. థ్యాంక్ యూ. చూశారు కదండి, మనకైతే వచ్చిన స్టాక్ అయితే అంతా మొత్తం అయితే అన్బాక్స్ చేశాను. ఇప్పుడు ఇంకా రేపటి నుంచి అయితే మన దగ్గర ఏదైనా ప్రోడక్ట్స్ ఉంటే దాని నుంచి అన్బాక్సింగ్ అయితే రేపు చేద్దాము. ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే రేపు నుంచి అన్బాక్సింగ్ వస్తుందండి. రోజు ఒక ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసి మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా వాడాలి, దాని గురించి అయితే మనం రేపు నుంచి ప్రోడక్ట్స్ అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా చేద్దాము. ఈరోజు వరకు అయితే క్లోజ్ అండి ఇది. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.